నమస్తే అందరికి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నారా నేనైతే మొన్న మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్ అని చెప్పిన కదా దాంతో అయితే టాప్ కుట్టుకున్నా ఎట్లొచ్చింది ఏంది చూపిద్దామని అయితే వీడియో చేస్తున్నాను అనమాట మీకు చూపిస్తా హ్యాండ్స్ ఎట్లా పెట్టుకునేది మనకి పిక్ పెట్టిన కదా ఇట్లే కుట్టుకుంటా అని అట్లానే కుట్టుకున్నాను అనమాట బాగా వచ్చింది బాగుంది యాక్చువల్గా అసలు పండు కుడితే బాగుంటుండే ఇది కాకపోతే నాకు టాప్ లేవని కుట్టుకున్నా ఎందుకంటే పిల్లలకైతే ఇంకా బాగుంటుంది మనం నేనంటే చున్నీలు ఇట్లా వేయాలి కాబట్టి మనకి ఈ డిజైన్ అనేది కనబడదు అని కాకపోతే నేను క్లియర్గా పెట్టినా స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు చూడండి ఒకసారి ఎట్లా కుట్టుకునేది కట్ వర్క్ ఎట్లా కుట్టుకునేది అనేది ఒకసారి ఇది ఇట్లా ఎంత నీట్గా ఉందో చూడండి కట్ వర్క్ కూడా మనకి లోపల బొంగ హ్యాండ్ పెట్టి కూడా నీట్గా పెట్టేసింది అనమాట ఇగో ఇట్లా కూడా కుట్టుకోరు ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ కొంచెం పోగులు వేస్తుంది ఇగో ఇట్లా ఇట్లా కుట్టుకోరు మనిషి ఈ ఎడ్జుల్ని కుట్టేసుకోరు ఎందుకంటే నేను ముందే చెప్తాను ఎందుకంటే నాకు అంత మళ్ళీ వీడియోలో క్లారిటీ చెప్పడానికి రాదు కదా అందుకోసం చెప్తున్నాను అనమాట ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మన ఛానల్లో మామూలుగా మీషోలో తీసుకున్న వాటితో ఫ్యాబ్రిక్ శారీస్ తోటి స్టిచ్ చేస్తున్నాను అనమాట చూడండి ఒకసారి ఇట్లయితే వచ్చింది అయితే టాపు లెగ్గించుని లేదనమాట అందుకే ఇప్పుడు వేసుకోలేదు మీకు తెచ్చుకున్నాక వేసుకొని చూపిస్తే ఎట్లా వచ్చింది ఏంటంటే షార్ట్ అయితే పెడతా కంపల్సరీ చూస్తుండండి మా ఛానల్ని కొత్త వాళ్ళని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎట్లా వచ్చింది ఏంది కామెంట్ అయితే చేయండి ఫస్ట్ అయితే వేసుకొని చూపిస్తలేండి కాకపోతే మన కాడ లెగ్గిన్ లేదు ప్రస్తుతానికి బ్యాక్ మామూలుగా హై నెక్ అనమాట హై నెక్ చూసినా సేమ్ నెక్ వచ్చింది కాకపోతే నేను ఎట్లా పెట్టుకుని ఏంటంటే వీడియోలో క్లారిటీ చెప్పింది ఎందుకంటే మనం ఇక్కడ పూస కుట్టేస్తాం కదా ఎందుకంటే మన నెక్ కూడా పట్టాలి కదా మనకి వేసుకునేటప్పుడు అది అందుకే నేను పెట్టిన మెజర్మెంట్లు మాక్సిమం పెట్టుకోరు నెక్ వర్క్ అయితే ఈ షోల్డర్స్ ఇవి అన్ని మీ మెజర్మెంట్లు తీసుకొని మరీ పెట్టుకోండి అంటే పెట్టండి దాని మీద ఎందుకంటే నా మెజర్మెంట్లు పెడితే మనం లూజ్ అవ్వడము టైట్ అవ్వడం అవుతుంది కదా అట్లా అనమాట ఎవరి మెజర్మెంట్లు వాళ్ళకు ఉంటాయి ప్లీజ్ చెక్ చేసుకొని కుట్టుకోండి ఓకేనా ఇంతే ఇది టాప్ వస్తుంది కటింగ్ స్టిచ్చింగ్ తర్వాత వస్తుంది చూడండి ఒక లైక్ అయితే చేయండి ఎట్లుందని కామెంట్ అయితే 2.5 మీటర్ల ఫ్యాబ్రిక్ చూసిరు కదా చూపించిన కదా నేను మీషోలో తీసుకున్నాను ఇది 2.5 మీటర్లు తీసుకున్నా ఎందుకంటే హ్యాండ్కి వేద్దామని 2.5 మీటర్లు మస్తు టాప్కి మనకి ఇట్లయితే 4 ఫోల్డ్ వేసుకుందాం నాలుగు ఫోల్డ్ ఉన్నాయి నీట్గా అనుకొని ఒక పిన్ అయితే పెట్టుకోరు ఎందుకంటే పాలిస్టర్ కదా నేను తీసుకున్న లైనింగ్ పాలిస్టరు ఇది డ్రెస్లకి ఎప్పుడైనా పాలిస్టరే వేయాలి ఎందుకంటే కాటన్ ఇష్టం అనుకో ముడుచుకొని వస్తుంది అనమాట బెస్ట్ ఆప్షన్ తక్కువలో అయిపోతుంది మంచిగా ఉంటుంది అనమాట ఇక్కడ నేను మొత్తం నాకు లెంత్ 43 పెడదాం అనుకుంటున్నా 43 కాకపోతే ఏమైందంటే లైనింగ్ కదా ఇది తక్కువ తీసుకున్నా ఏం కాదు ఒక 2-3 ఇంచెస్ తక్కువ ఉన్నా ఏం కాదు మనకి ఒరిజినల్ కన్నా నేనైతే 40 పెట్టుకుంటున్నా లైనింగ్కి ఇంకా 43 ఒక 3 ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ని పెట్టుకున్నాం అనుకో సరిపోతుంది ఇష్టము 38 తీసుకోవచ్చు 39 తీసుకోవచ్చు 40 తీసుకోవచ్చు కరెక్ట్ అయితే అంత బాగుండదేమో నేనైతే ఇట్లనే తీసుకుంటా ఎప్పుడు కొంచెం తక్కువనే తీసుకుంటా అనమాట ఇక్కడైతే నేను నా షోల్డరు 15 అనమాట మొత్తం కొలుసుకుంటే షోల్డర్ 15 వచ్చింది ఇక్కడ బ్యాక్ ఐనెక్ కాబట్టి షోల్డరు 7.5 తీసుకుంటున్నాను అనమాట అంటే నా షోల్డర్ ఎంత 15 కదా అందులో హాఫ్ 7.5 కదా అట్లా పెట్టుకున్నాను అనమాట చంకకేమో 7 పెట్టుకుంటాను 7.5 పెట్టుకోకండి ఎందుకంటే మళ్ళీ రౌండ్ ఎక్కువైపోతుంది అనమాట మనకి ఎక్కువ లూజ్ అయిపోతుంది చంక రౌండ్ అందుకోసం అన్నట్లు ఇట్లయితే గీసేసిన ఇది కూడా ఒకవేళ 7 ఉంటే 7 ఓకే మీకు కానీ ఇక్కడ నాకు 7.5 కదా అందుకే నేను 7 పెట్టుకున్నాను అనమాట ఇట్లయితే మెయిన్ మెజర్మెంట్లు ఇవి మనకి వేస్ట్ సైజు హిప్ సైజు మెయిన్ హిప్ సైజు కరెక్ట్ చూసుకోవాలి కంపల్సరీ కరెక్ట్ కొలుసుకొనే తీసుకోవాలన్నమాట లేదనుకో పట్టక టైట్గా ఉండడం అట్లా ఉంటుంది అనమాట ఇక్కడ 21 అన్న 22 అన్న 21 తీసుకోండి నేను హైట్ ఎక్కువ ఉంటే 21 తీసుకోండి 22-21 నాకు 22 తీసుకుంటే కొంచెం కిందికినట్లు అనిపించింది అనమాట ఇది ఆప్షనల్ మీ ఇష్టము 21 తీసుకోరు మ్యాక్సిమం అయితే హిప్ సైజ్ అనమాట ఇక్కడ 14 అన్న 15 అన్న హిప్ దగ్గర ఆ 15-14 ఏం కాదు ఏదైనా తీసుకోండి సరిపోతుంది ఇది కూడా ఇక్కడ కూడా 21 అన్న 22 అన్న ఇష్టం ఇది కూడా ఇక్కడ నేను నాకు చెస్ట్ సైజు 38 అనమాట దానికి డివైడెడ్ బై 4 చేస్తే నాకు 9.5 వచ్చిందనమాట అంత పెట్టుకుంటున్నా
చెప్పినా కదా మెజర్మెంట్లు కంపల్సరీ ఎవరి వాళ్ళకుంటే తీసుకొని మరీ పెట్టుకోవాలి. ఇక్కడ వేస్ట్ సైజు 36 అనమాట. దాన్ని 4తో డివైడ్ చేసుకొని 9 వచ్చింది. 9 పెట్టుకుంటా. ఇంతే, టేప్నైనా 4 మడతలు వేసుకుంటే మనకు సరిపోతుంది. ఇట్లనే పెట్టుకోవాలి. ఎవరి వాళ్ళకే ఉంటే ఒకసారి మీరు మెజర్మెంట్ చేసుకొని పెట్టుకోండి. చాలా ఈజీ టాప్ అయితే. ఇక్కడ హిప్ నాకు 42 డివైడెడ్ బై 4 చేసుకుంటే నాకు 10.5 వచ్చిందనమాట. పెట్టుకోవాలంతా. టేప్ని మరి గట్టిగా పెట్టి తీసుకోకండి, కొంచెం లూజ్గానే తీసుకోండి, సరేనా? బిగించినట్టు తీసుకోవద్దు ఎప్పుడు టేప్ని. ఇట్లయితే గీసేసిన అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఇవి చాలా వరకు అయితే. వేస్ట్, హిప్, చెస్ట్ అని రాసిన, అంతే, ఏం లేదు. అంటే తెలియాలి కదా అన్నట్లయితే. ఇట్లయితే ఆ మార్క్స్ని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇట్లయితే కలుపుకోండి. అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాక రౌండ్ తిప్పేసుకుందాం కరువు స్కేల్ తోటి. అయితే ఇక్కడ 2 పెట్టుకోండి ఖర్చుకి. నేను 1.5 పెట్టుకున్నా. 2 పెట్టుకోండి కంపల్సరీ. 2 పెట్టుకోండి. డ్రెస్ కదా, లావ్ అయినా టైట్ అయినా. లావ్ అయితే జర కొంచెం ఇంక ఇబ్బంది ఉండదు కదా. 2 పెట్టుకొని 1.5 పెట్టుకొని ఇక్కడ. ఎందుకంటే నేను కుట్టుకున్నాక నాకు అర్థమైంది కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. ఇక్కడ 1 ఇంచ్ అన్నా 1.5 ఇంచ్ అన్నా, ఇది కూడా ఆప్షనల్. 1.5 పెట్టుకుంటే పెట్టుకోరు. 1 ఇంచ్ అయితే మనకి ఏదైనా మలిచేటప్పుడు ఈజీ ఉంటుంది అనమాట. కాకపోతే ఈ డ్రెస్ పోగులు వేసింది కాబట్టి ఇంకా క్లాత్ తగ్గుతుంది అనమాట. అందుకే 1.5 పెట్టుకోరు. ఇక్కడ 2 పెట్టుకోండి. ఒకవేళ ఈ డ్రెస్ ఇప్పుడు నేను కుట్టే డ్రెస్ కుట్టుకోవాలనుకుంటే వేరే అయితే పర్లేదు, సేమ్ 1.5 పెట్టుకున్నా ఏం కాదు. ఇట్లయితే కరువు స్కేల్ తోటి. ఈ స్కేలు మీషోలో ఉంది, తీసుకుంటే తీసుకోండి. భలే బాగుంది. ఇప్పుడు ఒకప్పుడైతే కష్టం అవుతుండే అనమాట. మంచిగా ఎమ్మటే తిప్పేసుకోవడం వస్తుంది. యూజ్ చేయొచ్చు, ఎవరైనా యూజ్ చేయొచ్చు, తీసుకోండి. ఇక్కడ మనము 10.5 పెట్టినా కదా, దీనికి ఒక 1 ఇంచు కలుపుకొని పెట్టుకోండి. మళ్ళా మనకి అలాగా మళ్ళీ మలుచుకుంటాం కదా సైడ్లకి, దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని సరిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు 10.5 పెట్టినాం కదా, 11.5 పెట్టుకొని మళ్ళీ 1 ఇంచ్ యాడ్ చేసుకోరి. అర్థమైందని అనుకుంటున్నాను. నేను మొత్తం 12.5 అట్లా పెట్టుకున్నాను నేను, అంతే. ఎందుకంటే మలుచుకుంటాం కాబట్టి. ఎందుకంటే ఎక్కువ కూడా పెట్టుకోవద్దు అనమాట. ఎందుకంటే మనకి వెత్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ముందు మనకి ఇక్కడ హిప్ సైజ్కి ఎంత ఉందో ఒక 2 ఇంచ్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే మలుచుకున్నప్పుడు అది మనకు కవర్ అయిపోతుంది అనమాట, మలుచు కుడతాం కాబట్టి సైడ్లు. ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నా. నెక్ అయితే తర్వాత చూపిస్తా నేను. ఇక్కడైతే 4 తీసుకుంటున్నా నెక్ డిప్ కోసము. జస్ట్ గీసుకున్నా, కాకపోతే ఇక్కడ కాదు, నేను ఒక 1/2 ఇంచ్ పైగానే పెట్టుకున్నా. చూసిరా నేను ఇట్లా 3 అయితే మనకి 4 వస్తుంది అనమాట. మనకు మొత్తం 7 హై నెక్ కాబట్టి సంక వైపు కంపల్సరీ డీప్ తీసుకోవాలి. ఇట్లయితే కట్ చేస్తున్నా చూడండి. కటింగ్ అయిపోయింది. యాజ్ ఇట్ ఈజ్ మార్కుల మీద కట్ చేసేస్తున్నాను నేను. ఎందుకంటే కింద మరి వెడల్పు వచ్చినా కూడా బాగుండదు. అందుకే మనకు తగ్గట్టు మన టక్స్ కంపల్సరీ ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనకి కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఇది వేస్ట్ రౌండ్ కడికి వచ్చింది, అప్పుడు మనకు ఎక్కువ ఉండదు తిప్పుకొని రౌండ్లు అవి ఈజీ ఉంటుంది అనమాట. ఇంకా నేను చెప్తా. ఇంకా అంటే నేనైతే మార్క్తో గీసుకుంటా, చాక్ పీస్ తోటి మొత్తం పొడుగ్గా ఉంచుకోవాలి కంపల్సరీ. ఇక్కడ కూడా తగ్గించుకోవాలి, ఎందుకంటే ఇది నెక్ కదా, మనం 4 తీసుకున్నాం కదా అనమాట. పొడుగును కూడా కరెక్ట్ కోసుకోండి. పొట్టికైతే బాగుండదు. మనం ఎంత వరకు పెట్టుకోవాలనుకుంటున్నామో దాన్ని అయితే కంపల్సరీ ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఇంతే, ఇది వాడితేనే తెలుస్తుంది. అయితే క్లాత్ అనమాట, మనకి మెయిన్ ఫ్యాబ్రిక్. ఇది కూడా 4 ఫోల్డ్ మీద వేసి కట్ చేసుకోవచ్చు, డైరెక్ట్ అయిపోతుంది.
అయితే దీన్ని కూడా కుట్టుకునేటప్పుడు 4 ఫోల్డ్ మనకి ఎక్కువ ఖర్చులు ఉంటే యాడ్ చేసుకోవాలి, కట్ చేసుకుని సరిపోతుంది. సేమ్ బ్లౌజ్ లాగా నేనైతే అట్లా చేస్తాను, ఎందుకంటే మనకి ఇప్పుడిప్పుడే కుట్టుకుంటారు కదా, ఎక్కువ తక్కువైనా దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు క్లాత్ ఎక్కువ ఉంటే బెటరు. నేనైతే అదే యూజ్ చేసిన, అది వేస్తేనే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది, గుర్తుపెట్టుకోరి. అట్లా 4 ఫోల్డ్ అనేది వేసేసిన. ఇట్లా మిగిలింది క్లాత్ నాకు ఒక బ్లౌజ్ కుట్టే అంత, ఒక ఫుల్ హ్యాండ్ వచ్చి బ్లౌజ్ కుట్టే అంత ఉంది. ఎందుకంటే ఎందుకు వేస్ట్ చేయాలి, పర్నా ఎక్కువ ఉండడం వల్ల సరిపోయింది. కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకొని వేసుకున్నట్లనే వేసుకుంటారు మీరు కూడా. ఇట్లయితే నీట్గా వేసుకొని ఇట్లయితే నీట్గా చాలా కరెక్ట్ పెట్టుకోవాలన్నమాట. మనం ఒరిజినల్ ఫ్యాబ్రిక్ లైనింగ్ 40 పెట్టుకున్నాం కదా, ఇక్కడ 43.5 తీసుకున్నాం అనమాట. పండు ఎక్కువ తీసుకో మమ్మీ, 40 తీసుకున్నాను, కొంచెం కిందికుంటే బాగుంటుంది అని. మీరైతే కంపల్సరీ ఎంత హైట్ పెట్టుకోవాలనుకున్నారో దాన్ని ఒరిజినల్ క్లాత్ కంపల్సరీ పెట్టుకోవాలి. మీ లైనింగ్ తగ్గించుకున్నా పర్లేదు 2-3 ఇంచెస్, కానీ ఒరిజినల్ మాత్రం కంపల్సరీ కరెక్ట్ ఉండాలి, అప్పుడు మంచిగా ఉంటుంది అనమాట టాప్ అనేది. గుర్తుపెట్టుకోరి, స్కిప్ చేసే అర్థం కాదు అన్నట్లు. సేమ్ ఇక లైనింగ్ కొంచెం ఒక 1 ఇంచ్ అంత ఉంచుకొని అట్లా కట్ చేసుకుని అనుకోండి. లైనింగ్ యాడ్ చేసినాక కట్ చేసుకోవచ్చు దీన్ని, నెక్కులు అవి ఇవి పెట్టుకున్నాక. అంటే చెప్పలేము కదా, అప్పటికి పోగులే లేచింది కొంచెం. చాలా అసలు కుట్టుకోవాలి కానీ చాలా టాపే ఈజీ అనిపించింది నాకు. లేకపోతే ఇప్పుడు అదే తీసుకొని కుట్టుకోవాలని కదా, వేరేది కూడా కుట్టుకోవచ్చు కదా అట్లా డిజైన్ అన్నట్లు నా ఒపీనియన్. ఎట్లయితే కట్ చేస్తున్నా, కుట్టుకోవద్దు, ఒకేసారి ఏమున్నా మీ దగ్గర కుట్టుకోవచ్చు. టాప్ అయిపోయింది, ఇంకా కట్ చేస్తున్నా, అయిపోయింది అనమాట. ఇది అది అయిపోయింది. హ్యాండ్ తీసుకున్నాము, ఫ్యాబ్రిక్ ఉంది కదా ఫ్యాబ్రిక్ మిగిలింది కదా, దాంట్లోనే హ్యాండ్ తీసుకుంటున్నా. ఇక్కడ మనకి చెప్పిన కట్ వర్క్ కింద కదా, బుట్ట అంటే లైట్ గా పెడుతున్నా. బుట్ట హెవీ తీసుకోలేదు, సింపుల్ గా తీసుకున్నా అనమాట. 5 కుర్చీలు చిన్నవి భుజం మీద, మళ్ళా హ్యాండ్ దగ్గర కూడా 5 చిన్నవి అనమాట. కనిపించి హెవీ పెట్టకుండా తక్కువ పెట్టనమాట. ఉన్న ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్ వేసుకున్నా మనకు సరిపోతుంది. ఉన్నంతలో తీసేసుకుంటాను, బాగాలేదు కదా తీసుకున్నా. ఇక్కడైతే 8 ఇంచెస్ పెట్టుకుంటాను, మళ్ళీ 8 ఇంచెస్ కింద పట్టి కోసం ఒక 3 ఇంచెస్ తీసుకుంటాను, 3.5 తీసుకుంటాను. వేరే సపరేట్ తీసుకుంటాను అనమాట. 3.5 మీటర్ 3 మీటర్స్ వచ్చి ఇట్లయితే ఒక 1 ఇంచ్ తోటి 3.5 మీడియం సైజ్ వాళ్ళతో 3.5, మామూలుగా కొంచెం 36 అట్లా ఉన్న వాళ్ళు 3 పెట్టుకోండి, 38 చెస్ట్ రౌండ్ అట్లా ఉన్న వాళ్ళు అయితే 3.5 పెట్టుకోరి, సరిపోతుంది ఇంచెస్. ఇటైతే బుట్ట కోసం ఒక 1 ఇంచ్ పైకి 1.5 ఇంచ్ పైకి అనుకొని ఇట్లా గీసుకొని, మనకు తెలుసు కదా మనం మామూలుగా బొంగ పెట్టుకుంటాం చూడు బుట్ట, అట్లా అనమాట. ఇక్కడ కుర్చీల కోసము ఇదైతే మొత్తం ఇట్లా హ్యాండ్కి ఏం కట్ చేయట్లేదు, ఎందుకంటే మనం కుర్చీలు పెట్టుకుంటే అది కలిసిపోతుంది అనమాట, కవర్ అవుతుంది. అందుకోసమే ఉన్నది యాస్టేజ్గా కట్ చేస్తున్నా. నేను 8 ఇంచెస్ కన్నా కొంచెం ఒక 1.5 ఇంచ్ పైకి అని పెట్టుకున్నా. అది ఎందుకంటే బుట్టలాగా ఇట్లా కొంచెం రావడానికి ఆ ఫినిషింగ్ అర్థమైందని అనుకుంటున్నా. ఇట్లా అక్కడ వస్తాయి కదా 5 కుర్చీలు, అప్పుడు మనకి సరిపోతుంది. ఈ మిగిలింది చూడండి మనకి ఎడ్జులకి కింద లైనింగ్, అది ఒరిజినల్ కట్ చేస్తున్నప్పుడు టాపు, దాన్నేమో కట్ వర్క్ కింద యూజ్ చేస్తాను అనమాట. 3.5 ఉందన్నమాట. ఇట్లా ఒక క్యాప్ ఏదైనా ఒకటి మనకి మీడియం చిన్న సైజు క్యాపు ఇట్లయితే రౌండ్ కట్ చేసుకుంటున్నా చూడండి. నేను కట్ వర్క్ కదా మనం పెట్టుకునేది, అందుకోసం చూపిస్తున్నా. ఇది క్యాన్వాస్ పేపర్ ఇట్లా మధ్యకి గీసి దాన్ని మలిచి పెట్టుకుని అనుకోరి మనకి కట్ వర్క్ డిజైన్ గీయనిక ఈజీ అయిందనమాట. నాకు బాగా అనిపించింది ఈ మెథడ్. ఇది ఇట్లా ఒక 9 ఇంచెస్ తీసుకున్నాను అనమాట నేను. ఎడ్జులు సమానంగా ఉండేటట్టు తీసుకుంటే సరిపోతుంది. ఇది నెక్ కోసం కదా 4 ఇంచెస్ తీసుకుంటున్నా. అటు కిందికి 4 ఇంచెస్, మనకి షోల్డర్ డీప్ కోసం 4 ఇంచెస్. గుర్తుందా ఫస్ట్ 4 ఇంచెస్ గీసింది చూడు కదా, అందుకే దానికోసం అనమాట. ఇది కూడా 4 ఇంచెస్ ఉందా లేదా అని చూసుకున్నా. అర్థమైందా? కిందికి 4 ఇంచెస్, మనకు భుజం మీద 4 ఇంచెస్ తీసుకున్నా. ఎక్కువ డీప్ పెట్టుకోలే, అబ్జర్వ్ చేయండి మీరు ఇక్కడ. ఇట్లయితే
గీస్తున్నా, అంటే రౌండ్ మనకి కట్ వర్క్ రానిక చూసి అది హాఫ్ ఫోల్డ్ చేసిన చూడండి, దాంతో ఇట్లా గీస్తున్నా చూడండి. నేను ఇక్కడ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఈజీ, చాలా ఈజీ మెథడ్. కాకపోతే కట్ వర్క్ కుట్టుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి. ప్లీజ్ అబ్జర్వ్ చేయండి. ఎంత అంటే అంత కుట్టుకోవాలనుకుంటే దాన్ని అట్లా వదిలేసాను. నాకు 3 వచ్చినాయి, సరిపోతాయి చాలు. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. 1 ఇంచెస్ మధ్యకి గీసుకున్నా, హాఫ్ లాగా మళ్ళీ హాఫ్ లాగా ఫోల్డ్ చేసుకొని హాఫ్ సర్కిల్ లాగా గీసిన చూడండి. చూసిరా ఇట్లా గీసుకున్నా. అందుకే క్లియర్గానే పెట్టిన, చూసేటోళ్ళు కుట్టుకునే వాళ్ళు కంపల్సరీ చూస్తారు, అందుకోసమని ఉంచిన అనమాట. అట్లా తీసుకున్నా చూడండి. నేను ఒక ఏమంటారు పాట్ షేప్లో తీసుకున్నా. అక్కడ కూడా ఇట్లా 1 ఇంచు 1.5 ఇంచ్ అయితే ఇట్లా తీసుకోవాలి మనము ఖర్చు కోసము. క్యాన్వాస్ పేపర్ కదా, ఇది వేస్తేనే నీట్గా వస్తుంది మనకి ఈ డిజైన్ అనేది, లేకపోతే చాలా వరకు అయితే కుదరదు. ఇట్లయితే కట్ చేస్తున్నా చూడండి. నేను ఇదంతా ఒకే దాంట్లో పెట్టినా కాబట్టి లెంత్ ఎక్కువైంది, పర్లేదు, మీరు నేర్చుకోవాలి అని అయితే నిమ్మలంగా పెట్టాను. నాకు 2-3 నేర్చుకొని కుట్టుకున్నా, హ్యాపీ అయ్యా నేను. అందుకోసం అని ఉంచుతున్నాను అనమాట. అంత లాంగ్ అయినా సరే పర్లేదు, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చూస్తారు కంపల్సరీ అన్నట్లయితే ఉంచుతున్నా. ఇట్లయితే కట్ చేసిన, మనం ఎడ్జ్లోకి గీసుకున్నాం కదా, అది కూడా కట్ చేసుకున్నాం. ఇట్లయితే వచ్చింది చూడండి కట్ వర్క్ షేపు. ఇట్లా మనం మార్కులు పెట్టుకున్న దగ్గర ఐరన్ చేస్తున్నా చూడండి. నేను ఐరన్ చేసుకుంటే ఈజీ ప్రాసెస్, గుర్తుపెట్టుకోరి, భలే వస్తుంది. ఇంకో లైన్లు గీసుకొని చూసిరా, నేను టాప్ మీద అది వేస్ట్ రౌండ్, ఇప్ రౌండ్, ఎందుకంటే అది ఇట్లా గీతలు గీసుకున్నా, ఎందుకంటే ఈజీ అవుతుంది నాకు అని. అయితే ఇది మన క్యాన్వాస్ పేపరు లైనింగ్ మీద వేసి అటాచ్ చేసినా కదా డైరెక్ట్, ఒక కుట్ట అయితే ఇట్లా నేను వేస్తున్నా చూడండి, అట్లా మాత్రం కుట్టుకోరు, ఎందుకంటే అది రేపటికట్టు తడిచినా నానినా ఊడిపోదు అనమాట. మనం ఒక కుట్టేసి ఉంచితే లైనింగ్కి అటాచ్డ్ ఉంటుంది, ఇక ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. ఈజీ అనమాట ఇది. నేను చూసిందంటే నేనే చూసిన అనుకోండి, నేనే చేసిన, మళ్ళీ వేరేది యాడ్ చేసి లైనింగ్ యాడ్ చేసి ఇదంతా తలనొప్పి ఎందుకులే అని డైరెక్ట్ లైనింగ్కి యాడ్ చేసుకుంటున్నా. ఈజీ అనిపించింది అనమాట ఈ మెథడ్ నాకు. అయితే మధ్యకి కంపల్సరీ మధ్యకి చూసుకోవాలి, ఒక గీత గీసుకొని మన లైనింగ్ ఉంది కదా, ఈజీ అర్థమవుతుంది అసలు చూస్తే మాత్రం. కంపల్సరీ పిన్నులు అయితే పెట్టుకోండి, అది బాగాలేదు కదా, అంటే మనం ఎక్కువనే ఉంచుకున్నాం కదా కట్ చేసుకునేటప్పుడు, అట్లయితే పెట్టుకొని పిన్నులైనా పర్లేదు, ఒక కుట్టు అన్న వేసుకున్నాక తర్వాత ఇప్పండి, ఒక కుట్టు వేసుకొని, ఎందుకంటే మనకి ఆ నెక్ అనేది కదలకూడదు కదా మధ్యకి. మీకు అర్థమయ్యేటట్టే చెప్తున్నాను అనుకున్నాను, ఒక లైక్ అయితే చేయండి. ఇట్లయితే మధ్యకి కుట్టేసుకున్నాం కదా కదలకుండా. ఇట్లా కట్ వర్క్ మనకి పేపర్ ఉంది కదా క్యాన్వాస్, దాని పక్క నుంచి చాలా జాగ్రత్తగా కుట్టుకోండి. దాని పక్క నుంచి క్లాత్ మీద పడకుండా దాని పక్క నుంచి కొంచెం ఎడ్జులు మాత్రమే కుట్టాలా. చూడండి, ఎక్కువ కొసను ఇట్లా దించకండి, ఎందుకంటే మీకు మళ్ళీ తిరిగేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఎట్లా చెప్పాలి మీకు, ఒక కోను కొంచెం గ్యాప్ ఉంచండి, ఆ గ్యాప్ మధ్యలో దగ్గరికి తీస్తే బాగుంటుండేమో, అర్థమవుతుండేనేమో. నేను ఎట్లయితే కట్ చేసుకున్నాను దాన్ని అట్లనే కుడుతున్నా చూడండి. ఆ మార్కు కనబడుతుంది మనకు, పింక్ కలర్ దారం కనబడుతుంది, అబ్జర్వ్ చేయండి. నీట్గా అనుకుంటూ తిప్పుకోండి. చాలా ఇక్కడైతే టైం పడుతుంది, ఇక్కడ నేను చూపించేది ఫాస్ట్గా చూపించాను, నాకైతే టైం పట్టింది. ఇలా కావాలంటే వేరేది ఏమైనా ట్రై చేస్తా, అర్థం కాలేదు అక్క అంటే వేరేది ఏమైనా చూసి ట్రై చేస్తా. నెక్ వరకు ఏం లేదు, ఈజీనే, మనకి క్యాన్వాస్ పేపర్ ఎట్లుందో అట్లా కుట్టుకోవడమే. పిన్ని సెక్యూర్ చేస్తున్నాను, ఎందుకంటే జారిపోతుంది, ఇది మనకు పాలిస్టర్ కదా, అందుకే మంచిగా పెట్టుకొని జర పిన్నులు కూడా మీరు కూడా జాగ్రత్తగా పిన్నులు పెట్టుకొని కుట్టుకుంటారు. నువ్వైతే కొంచెం ఇంకా నేను పుట్టింది నిమ్మలం, ఇంకా కొంచెం నిమ్మలం పెట్టినా నిమ్మలమైంది, అయినా సరే ఉంచాను అనమాట, ఎందుకంటే తెలియాలి, కుట్టుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అన్నట్టయితే. పండమే తీయలేకపోయిందను మా వీడియో, నొప్పి వచ్చిందంట. ఎట్లయితే ఇక నీకు కనబడుతుంది చూడండి, నేను కుట్టింది అట్లా గ్యాప్ ఉందనుకోరి, ఎందుకంటే మనకి తిరగడానికైనా రావాలి కదా, మరి ఇట్లా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి కుట్టుకుంటే
బాగుంటుంది అనమాట. కట్ చేసుకోవాలి, కొంచెం అంత క్లాత్ ఉంచుకొని కట్ చేసుకొని తెలుసు కదా మన నెక్కులకు కొంచెం క్లాత్ ఎట్లా ఉంచుకుంటాం అట్లా ఉంచుకోవాలి తప్పకుండా. మనం లైనింగ్కి కుట్టినాం కాబట్టి క్యాన్వాస్ పేపర్ ఇంకా భయపడాల్సిన అవసరం అనేది ఏం ఊడిపోదు అనమాట. ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది లైన్, అది క్యాన్వాస్ పేపర్ మధ్యలో ఉండిపోతుంది అనమాట డ్రెస్కి మధ్యలో. ఇట్లయితే కట్స్ ఇచ్చుకోవాలి కంపల్సరీ, గుర్తుపెట్టుకోరి. కట్స్ ఇచ్చుకున్నాక తిప్పేసుకుంటే నీకు ఈజీగా తిరుగుతుంది అనమాట, చాలా బాగా తిరుగుతుంది. ఇట్లా కొంచెం వేలుతోటే మన హ్యాండ్ ఫింగర్ ఉంటుంది కదా దాన్ని పెట్టే నీట్గా అంటే నీట్గా తిరుగుతుంది. చాలా ఓపికతో చేయాలి ఇది, నేను చాలా ఓపికతో చేసాను నేను దీన్ని. వచ్చింది, నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేసిన ఇది. నెక్ భలే వచ్చింది, పేపర్ వల్లనే లుక్ వచ్చింది, లేకపోతే తెచ్చుకోండి. ఏ గల్లలకైతే నిజంగా డ్రెస్సెస్కి చాలా బాగుంది ఈ మధ్యలో, నేను కూడా యూజ్ చేస్తున్నా. ఇంతకుముందుకి ఎట్లా వేస్తారో ఏందో అనుకునేది. ఇట్లా మనం దానికి పక్క మట్టి నుంచి ఇంకా మామూలుగా నెక్కుని ఎట్లా వేస్తామో అట్లా వేసుకుంటే సరిపోతుంది. మొత్తం కుట్టుకోవడమే, అర్థమైందని అనుకుంటున్నా. కుట్టుకోవడమే జస్ట్ ఆ డిజైన్ మీద నిమ్మలంగా కుట్టుకోవడం, అది కూడా పెడితే ఇంకా ఎంత ఎక్కువైపోతుందని. ఇట్లయితే ఫస్ట్ లైనింగ్ని మలుచుకొని కుట్టుకోరి. ఎందుకంటే నేను ఇక్కడ ఎందుకు మలుచుకొని కుట్టుకుంటున్నా ముందే లైనింగ్ని అంటే, కింద ఎడ్జులు ఉంటుంది కదా లాస్ట్కి, దాన్ని ఎందుకు మలిచి కుట్టుకున్నాను అంటే గమ్ అతక పెడుతున్నా. మళ్ళీ డబల్ స్టిచ్ చేసే బదులు గమ్ అతక పెట్టుకుంది బెస్ట్ తెలుసా. ఇట్లా లైనింగ్ పెట్టి నీట్గా మన క్లాత్ ఒరిజినల్ క్లాత్ వేసి అతకబెట్టి ఐరన్ చేస్తే అరే భలే ఈజీ, జల్దీ అయింది నాకు. కాకపోతే ఎడిటింగ్ వల్ల లేట్ అయిపోయింది. ఇట్లా నీట్గా చూసిరా, ఎక్కడైనా అంటుకోలేదు అనుకో ఇట్లా లైనింగ్ మీద చూసి వేసుకోరి. అర్థమైందని అనుకుంటున్నా. ఇక కుట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ఇంకా లైనింగ్కి అను ఒరిజినల్కి. టైం సేవ్ అవుతుంది. ఇట్లాంటి బాటిల్ కూడా తెచ్చి పడేసుకోరి. ఇంట్లో ఉంటుంది మనకు ఆల్రెడీ, మనకు కుట్టుకునేటోళ్ళకి కుందన్స్ అవి బతుకుపెట్టినకు ఉంటుంది కదా. అయితే ఫస్ట్ అయితే మనకి ముందు పాటు అయిపోయింది అనమాట. ఇప్పుడు బ్యాక్ ఒక్కొక్కటేగా చేయాల్సింది. అందుకే మీకు నేను ఎట్లా కుట్టుకున్నా అట్లనే పెట్టిన అనమాట, వీడియోని కూడా తెలుస్తుంది కదా అని. ఒకటి కుట్టుకున్నాక పక్కకు పెట్టుకుని ఇంకోటి ఈ లోపు అది ఆరుతుంది, లైనింగ్ తీయాలి. గమ్ పెట్టినాక ఇది 3 పెట్టుకున్నా చూసిరా, 3.5, ఇది 4. మనం నెక్ పెడితే 4 కదా, కిందికి మాత్రం 3.5 పెట్టుకున్నా. ఇట్లయితుంది. ఇది కూడా గిదలు గీసుకున్నా చూసిరా, ఎందుకంటే మనకి వేరు కదా, బ్యాక్ ఫ్రంట్ వేరు కాబట్టి ఇట్లా లైనింగ్ మీద పెట్టుకొని కట్ చేసుకోరి. దీన్ని కూడా సేమ్ ఇక మనం మామూలుగా డ్రెస్లో నేను తిప్పేస్తా కదా అంతే. ఇట్లా పెట్టుకొని దీనికి అవసరం లేదు, బ్యాక్ కదా మనకి అవసరం లేదు, క్యాన్వాస్ పేపర్ అవసరం లేదు దీనికి. మామూలుగా కుట్టుకొని తిప్పేసుకోండి. రౌండ్ నెక్కే కాబట్టి ఇది ఏంటంటే రెడీమేడ్ లుక్ ఇస్తుంది అన్నట్టు నేను రౌండ్ నెక్ ఎక్కువ చేసుకుంటున్నాను అనమాట. అయినా బ్యాక్ ఏం బాగుంటాయి డిజైన్లు, నాకైతే అంతేం నచ్చదు, రౌండ్ అయితేనే నచ్చుతుంది. ఫినిషింగ్ అది బాగుంటుంది అనమాట రెడీమేడ్ టైప్లో. ఇట్లయితే పైన ఒక స్టిచ్ చేసుకోరు. ఇది కూడా అంతే, ఇది కూడా సేమ్ ఇంకా అక్కడ అంచులు కింద లైనింగ్ క్లాత్ని ఒకటి స్టిచ్ చేసేసుకోరు. ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది కదా. ఏ పక్కైనా స్టిచ్ చేసుకో, లోపల వైపైనా బయట వైపైనా ఏదైనా మనం మలిచి కుట్టుకునేది కాబట్టి ఏం కాదు. ఈ కట్ వర్క్ది మనకి ఇందాక ముందుది ఎడ్జులు కట్ చేస్తున్నా నేను, ఇది అందుకే ప్రతి క్లిప్ పెట్టాను అనమాట, మీకు కూడా తెలియాలి ఎట్లా కుట్టుకున్నా ఏంది, టాప్ ఎట్లా కుట్టుకుంటారు ఏంది అనేది. చూసిరా ఇట్లా సమానంగా మనకు లైనింగ్ ఎంత ఉందో అంతే కట్ చేస్తున్నా, అబ్జర్వ్ చేయండి. లైనింగ్ అంతా కట్ చేసేసింది అనమాట. ఇది కంప్లీట్ అయింది. చూసిరా ఎంత నీట్గా ఉందో. అట్లా మనం పెట్టుకుంటే అలా క్లాత్ కుడితే కూడా ముడతలు వచ్చి ఇట్లా ఇబ్బంది లేకుండా ఉందన్నమాట. ఇది నాకు మనకి హ్యాండ్ కోసం అనమాట. ఇది ఒక ఉన్న హ్యాండ్ కన్నా ఒక ఇంచు ఎక్కువనే తీసుకోండి. 2 ఫోల్డ్ల మీద వేసి 8 పెట్టి కట్ చేస్తున్నా చూడండి. ఒక 3.5 తీసుకున్నా చూడండి నేను లైనింగ్. ఇది హ్యాండ్స్కి కట్ వర్క్ కోసం. ఇది చూసిరా ఇట్లా హ్యాండ్ ఎంత ఉందో చూసుకొని చెక్ చేసుకోరు ఒకసారి. దాన్ని లైనింగ్ కంపల్సరీ ఉండాలి కదా మనకు దీనికి. ఇది కూడా క్యాన్వాస్ పేపర్ యూజ్ చేస్తున్నా చూడండి నేను దీన్ని. ఇందాక మనము నెక్ కోసం గీసిన దాన్నే మళ్ళా ఒక 2.5 తీసుకోరు క్యాన్వాస్ ఎడ్జ్ని, అది ఆ క్లాత్ని 1 ఇంచ్ అంత పెట్టుకొని మీరు ఒకవేళ 1 ఇంచ్ నాకు ఐడియా ఉంది కాబట్టి అట్లా గీసుకున్నా. మీరు ఒక 1 ఇంచ్ అంత పైనుంచి తీసుకొని అట్లా పెట్టుకొని గీసుకోరు. మీకు ఐడియా కోసం మళ్ళీ చెప్తున్నాను నేను. ఇట్లా ఆ క్యాన్వాస్ పేపర్ విడ్త్ 2 ఇంచెస్ పొడుగు, ఇంకా మన లైనింగ్ ఎంత ఉందో అంత. ఇప్పుడు అర్థమైందని అనుకుంటా. దీన్ని కూడా ఇట్లా
ఐరన్ చేసుకోవచ్చు. చెప్పినా కదా మనకు లైనింగ్ మీద అటాచ్ చేసి మన మెయిన్ క్లాత్ని చేసేస్తే అయిపోతుంది అనమాట. ఈ లోపు అది ఆరుతుంది కదా అన్నట్టు, అట్లా ఐరన్ చేసుకో. రెండు హ్యాండ్స్ కదా, రెండింటిని అట్టే గీసుకొని క్యాన్వాస్ పేపర్ మీద ఇవైతే మనం లైనింగ్ అది ఒరిజినల్స్ని యాడ్ చేసేస్తున్నమాట. షోల్డర్స్ యాడ్ చేస్తే ఇది పక్కకు ఉంటుంది అన్నట్లు. ఇది లేచి కూర్చొని కదా సేమ్ మ్యాస్టీజ్ పెట్టేసిండు అనమాట. ఎందుకంటే షోల్డర్స్ యాడ్ చేసినాకనే కదా మనం సైడ్ యాడ్ చేసుకోవాల్సింది. షోల్డరు హ్యాండ్స్ అయిపోయాక మనం సైడ్ జాయింట్లు చేసేస్తే సరిపోతుంది. అట్లయితే రెండు కుట్లు కంపల్సరీ వేసుకోరు. ఇందాక చూసిరు కదా మీరు, ఇది డైరెక్ట్ నేను లైనింగ్ క్లాత్కి ఐరన్ చేసేసిన అనమాట. ఒక కుట్టు ఇది ఎందుకు వేస్తున్నా అంటే ఇది ఇప్పే కుట్టు కాదు, ఇది చెప్పినా కదా ఊడిపోకుండాలని లైనింగ్ కాను క్యాన్వాస్ పేపర్కి కుట్టేసేస్తున్నా. చూసారు, ఇట్లా కుట్టేసుకురు అనుకోరి ఊడిపోదు. అది ఒరిజినల్ మీద పెట్టుకొని ఇప్పుడు కట్ వర్క్ పిన్నులే కదలకుండా ఉండాలంటే పిన్నులు పెట్టుకోరి. చూసిరా, ఇగో ఇది పైనుంచి మరి స్టార్టింగ్ పాయింట్ చూసిరా, మీరు అబ్జర్వ్ చేయండి కుట్టుకునేటోళ్ళు అయితే కంపల్సరీ. ఎట్లయితే కుడుతున్నా చూడండి. సేమ్ ఇంకా చాలా నిమ్మలం. ఇది కూడా ఒరిజినల్ మీద క్లాత్ మీద మనకు రైట్ పాయింట్ వైపు లైనింగ్ని పెట్టి ఇట్లా కట్ చేస్తున్నా చూడండి, కుట్టి కట్ చేస్తున్నా. ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలా చాలా. దీనికి కూడా టక్స్ లాగా కొంచెం ఇట్లా టక్స్ లాగా ఇచ్చుకుంటే ఏంటంటే ఈజీగా తిరుగుతుంది. ఆ గ్యాప్లోకి ఈ క్లాత్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. రివర్స్ చేసుకుంటే మనకి ఇట్లా వస్తుంది చూడండి. మధ్యలోకి క్యాన్వాస్ పేపర్ వెళ్ళిపోతుంది. ఇట్లనే ఇంకా నెక్లు కూడా ఇట్లనే చేస్తున్నాను నేను. ఈ మధ్యలో ఈజీ అవుతుంది అనమాట. కుట్టేసిన అని చెప్పినా కదా, కుట్టిపోద్ది, అది అట్లే ఉంటుంది. అది మనకి లైనింగ్ మీద ఉంటుంది కాబట్టి లోపల సైడ్ ఉంటుంది కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. చూసిరా, మనకి ఇది నేను ఎంత తీసుకున్నా అంటే 3 తీసుకున్నాను అనమాట. మనకి ఫ్యాబ్రిక్ ఇది ఏది బార్డర్కి అంచుకి యాడ్ కట్ వర్క్ అంచు యాడ్ చేసేది 3 ఇంచెస్ తీసుకున్నది. మిస్ అయినట్టుంది క్లిప్పు. పట్టీ కోసం తీసుకున్నా చూడండి, దాన్ని ఒక 3 ఇంచెస్ తీసుకున్నా. 3 ఇంచెస్ ఉంటుంది అంతే. క్యాన్వాస్ పేపర్ ఒక 2 ఇంచెస్, లైనింగ్ ఒక 3.5 ఇంచెస్. ఎందుకంటే ఫస్ట్ అదైతే రెడీ అయింది కదా, దీనైతే కుర్చీలు పెడుతున్నా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం నేను ఎట్లా కుట్టిన ఏందనేది మీరే కన్ఫ్యూజ్ అయిపోతుంది. చూస్తేనే ఓకే, చూస్తే వస్తుంది, అర్థమవుతుంది నేను ఎట్లా చేసిన ఏందని అర్థమవుతుంది. ఇట్లా మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం చూడండి, దానికాడ ఒక 5-6 కుర్చీలు కుట్టుకుంటే సరిపోతుంది. చిన్నవే కుట్టుకోవాలా, ఎక్కువ బొంగ రాకుండా ఉండాలంటే చిన్నవి వేసుకుంటే సరిపోతుంది. మార్క్ చేసుకున్నాను చూడండి గీత. నేను మామూలుగా పఫ్ హ్యాండ్స్ పెట్టిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట, మనకి బొంగ హ్యాండ్ పెట్టిన వాళ్ళకి చిన్నవి. ఇది కూడా ఒక 3-4 మధ్య గ్యాప్, మన హ్యాండ్కి ఎంత ఖర్చు వదులుకుంటాం, ఒక 6.5 కదా, దాని మధ్యలోదంతా మిగతా మధ్యలోది కుట్టుకుంటే సరిపోతుంది. దీన్ని కుట్టుకున్నాం కదా ఇందాక, దీన్ని ఫస్ట్ ఒరిజినల్ వైపు ఉండేటట్టు చూసుకొని ఇట్లా కుట్టుకోవాలి. ఒరిజినల్ వైపు లైనింగ్ని కుట్టట్లే చూసా, తిప్పేసినాక నేను దాన్ని మలుచుకుంటాను అనమాట లైనింగ్. అందుకే లైనింగ్ని కొంచెము 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను అనమాట, ఎందుకంటే మలుస్తాం కాబట్టి ఫోల్డ్ అవుతుంది కాబట్టి. దాంట్లో క్యాన్వాస్ అయితే 2 ఇంచెస్ తీసుకున్నాను, ఎందుకంటే మనకు సరిపోతుంది కాబట్టి, మధ్యలో ఉండిపోతుంది కాబట్టి. ఇట్లయితే కుట్టుకున్న చూసిరా, 2 హ్యాండ్ ఇట్లా చేసుకుని, ఎందుకంటే 2 హ్యాండ్స్ పెడితే నాకు టైము ఇంకెక్కువ అయిపోతుంది. ఇట్లా మలుస్తున్నా చూసిరా, మలిసి మనం కుట్టినది కదా దాని మీద కుట్టు పడిపోతుంది అనమాట. ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నా. క్లియర్గా అయితే స్కిప్ చేయకుండా ఉంటే మాత్రం కంపల్సరీ అర్థమవుతుంది. అయిపోయా. ఫస్ట్ మన ఒరిజినల్ వైపు కుట్టుకొని లైనింగ్ని తిప్పేసుకుంటే సరిపోయా. ఎంత బాగా వచ్చింది చూడండి, బాగుంది, చాలా బాగుంది. ఇంతే, ఇంకా 2 వైపులా 2 హ్యాండ్స్ ఇట్లనే జాయిన్ చేసేసుకోరు, ఎందుకంటే 2 జాయిన్ చేయడం చూపించడం కష్టం కాబట్టి. ఇదైతే మనం ఇందాక షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాం కదా, అంటే మనం ఇందాక మార్క్ చేసుకున్నాం, ఆ మార్క్ని చూస్తున్నాను అనమాట. ఇది నేను మనం డ్రెస్ కట్ చేసుకున్నప్పుడు లోతు తీసుకోలేదు కదా, ఇప్పుడు లోతు తీసుకుంటున్నా, అబ్జర్వ్ చేయండి. కంపల్సరీ హ్యాండ్ దానికి తీసుకోవాలి, మన డ్రెస్ దానికి లోతు తీసుకోవాలి. ఇది మాత్రం మిస్ అవ్వద్దు, అందుకే చెప్తున్నా, స్కిప్ చేస్తే కొన్ని మిస్ అవుతుంటాయి.
ఎందుకంటే కట్ వర్క్ ఏ పక్క పెడతానో ఫస్ట్ ఐడియా లేదనమాట. అందుకే నెక్కులు జాయిన్ చేసినాక ముందు వైపు వచ్చేదాన్ని బట్టి దాన్ని డీప్ తీసుకుందాంలే, రౌండ్ కొంచెం తీసుకుందాంలే అని అయితే అప్పుడు తీసుకున్నాను అనమాట. చూసిరా నేను అందుకే క్లియర్ పెట్టాను. నేను ఎట్లా కుట్టుకున్నానో యాస్టీస్ పెట్టిన అంతే. రెండు వైపులా అట్లే చేయాలి, రెండు వైపులా డీప్ తీసుకోవాలి మనము. ముందు వైపు చంక కట్లే, ఇది హ్యాండ్ కట్లే తీసుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ ముందు వైపు అట్లే తీసుకోవాలి, డీప్ కట్ చేసుకోవడము అంతే. నేను లైనింగ్ వేయాలి, అబ్జర్వ్ చేసిరా మీరు? హ్యాండ్కి అవసరం లేదు, బాగానే ఉంది, అందుకే లైనింగ్ వేయాలన్నమాట నేను. ఇట్లయితే సరిపోయింది. ఫస్ట్ మధ్య నుంచే కుట్టుకోవాలి, గుర్తుపెట్టుకోరు. ఇందాక మధ్య నుంచి కుట్టినా కదా, ఇప్పుడు మళ్ళీ మధ్య నుంచి కుడతాను. ఏంటంటే హ్యాండ్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. మధ్యన బ్లౌజ్కైనా సరే దేనికైనా సరే అట్లనే యాడ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం కంపల్సరీ కుట్టుకుంటారు. స్కిప్ చేసి ఎందుకంటే చిన్న చిన్న అయినా మిస్ అవుతాయి, అప్పుడు మళ్ళీ మొత్తం చెడిపోతుంది అనమాట మనకి డ్రెస్ అనేది. మనం కుట్టుకోవాలి సిన్సియర్గా అనుకుంటే మాత్రం కంపల్సరీ చూడాలి. అర్థం ఇక్కడ కాలేదు అనుకుంటే మళ్ళీ ఒక వీడియో దీనికి ట్రై చేస్తా, పెట్టడానికి ట్రై చేస్తా. ఎట్లయితే గీసి మన మార్కులు ఉంటాయి కదా, ఆ మార్క్ మీద కుట్టుకుంటే సరిపోతుంది. లేకపోతే దాని అటు పక్కన వేసుకున్నా కొంచెం లూజ్ అయినా టైట్ అయినా మళ్ళీ ఒకసారి మేనేజ్ చేయొచ్చు. నేనైతే ఫస్టే గీసేసుకున్నాను అనమాట, నాకు ఎంత కావాలి ఏంది అనేది అయితే గీసుకున్నా. ఎందుకంటే మనకు తెలుసు కదా మనకి ఎంత తీసుకున్నాం ఏంది అనేది. చూసిరా పువ్వులు వేస్తుంది, అందుకే నేను మలిసి కుట్టేసుకున్నా. వీలుంటే నచ్చుతూనే తీసుకోరి, లేకపోతే మీరు వేరే టాప్ కుట్టుకోవాలనుకున్నావు ఇట్లా కుట్టుకోరి. ఇక్కడ మనకి హిప్ సైజ్ వరకు వచ్చింది చూసిరా, అక్కడ రబ్ చేసుకోవాలా. హిప్ సైజు గుర్తుందా మీకు? 1 ఇంచే తీసుకున్నా, 1 ఇంచ్ కన్నా రబ్ చేసేసుకోవాలా. మళ్ళా ఇక్కడ ఇంకో పక్క మలుస్తున్నా, రెండు వైపులు ఇట్నే కుట్టుకోరి. హిప్ సైజ్ కాడ రబ్ చేసినా కదా, ఆ నుంచి ఇట్లా ఫస్ట్ అయితే ఈ సైడ్లు ఉన్నాయి కదా మనకి మలుచుకునేటివి, ఇట్లా మలుచుకొని పిన్నులు పెట్టుకోరు, మీకు ఈజీ అవుతుంది ఇది. అందుకే ఎక్స్ట్రా క్లాత్ తీసుకోలేదు చూసిరా, నేను 1 ఇంచేగా ఎక్స్ట్రా పెట్టుకుంది. ఆ 1 ఇంచ్ మలుచుకుంటే మనకి నీట్ వచ్చేస్తుంది అనమాట. ఇట్లా చూసిరా పిన్నులు పెట్టుకున్నాం అనుకోరి. ఇక యాస్టీ నువ్వు పిన్ను తీసుకుంటే కుట్టుకోవడమే ఈజీ అనమాట, ఈజీ ప్రాసెస్, ఎవరు హెల్ప్ లేకుండా ఉంటుంది. ఇట్లా తెలిసిపోతుంది మనకి, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అది మనకు మలుస్తుంటే తెలుస్తుంటుంది. మనకి అవసరం ఉన్న కాడ పిన్ను బిక్కేసితే నీట్గా వచ్చేస్తుంది. చూసిరా లాస్ట్ ఇక్కడికి మనకి రబ్ చేసుకున్న కాడికి వచ్చినాము, అది కూడా నీట్గా మలుచుకొని అక్కడ ఆగి ఇట్లా తిప్పుకోవాలి. క్లాత్ని తిప్పుకుంటే తెలుస్తుంది మనకి. ఇంకొక పక్క ఉంది కదా, దాన్ని కూడా ఇట్లా తెలుస్తుంది మనకి. అందుకే ఎక్కువ క్లాత్ పెట్టుకోవద్దు అనమాట మనకి. ఇక్కడ మనం ఎంత మలుచుకోవాలనుకుంటున్నామో అంతే పెట్టుకోవాలా. 1.5 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది మనకు మలుచుకోవడానికి. ఎప్పుడు కూడా పట్టేసినట్టు అవ్వదు అనమాట. ఇట్లా మలుచుకుంటా వచ్చేసేయాలి కిందికి. ఇది అర్థమైందని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మొత్తం కుట్టేదాకా తీపిచ్చిన అనమాట, లాస్ట్ వరకు ఉంచాలి తెలియాలి అని. ఇట్లా మనం ఏంటంటే గమ్ పెట్టుకున్నాం కదా, బాగుంది, ఈజీ అయిపోయింది అనమాట జల్దీ. ఇట్లయితే రెండు వైపులు ఇంతనే, ఇంకా మళ్ళీ రెండో వైపు అంటే కష్టం కదా నాకు. ఇంతే వచ్చింది టాపు. ఇంకా ఇది కూడా కుట్టుకోవాలి. ఆ రెండు పక్కలు కుట్టుకున్నాక కింద ఉన్నది కదా ఎడ్జ్ని కూడా సేమ్ ఇక ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్ట వేసుకుంటే సరిపోతుంది. వేసుకుంటే డబల్ అంటే ఆ పక్క ఈ పక్క వేసుకుంటే అట్లా కూడా వేసుకోవచ్చు. ఒకటే వన్ కుట్ట వేసిన దీన్ని. ఇక మనకి సైడ్ స్టిచెస్ అంటే అది ఎన్నైనా మీ ఇష్టం. ఇక మనకి లాస్ట్కి ఒకటి, సైడ్కి 2 అట్లా బ్లౌజ్కి ఎట్లా వేసుకుంటాం అట్లా వేసేసుకోవాలి. సైడ్కి రెండు వైపులా ఇట్లనే, బ్యాక్ ఫ్రంట్ 2 ఇట్లనే వేసుకోర్రి. టాప్ ఇంతే వచ్చింది మనకి.